హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి ఇప్పటి వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు 3 డీఏ ప్రకటనలపైన తాజా సమాచారం అయితే వచ్చింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులు అయినటువంటి పెన్షనర్లకు తమకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిల విషయంలో గత 6 ఏళ్లుగా అంటే 2018 సంవత్సరం నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారం మరియు ఇప్పటివరకు ఏ ఏ కాలానికి సంబంధించిన డబ్బులు ఎలా సర్దుబాటయ్యాయి అనే విషయాలను మనం అత్యంత వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాలు ఈ అరియర్స్ సొమ్ము ఎప్పుడు చేతికొస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాత పెన్షన్ విధానం ఓపీఎస్, కొత్త పెన్షన్ విధానం సిపిఎస్ మరియు పెన్షనర్లకు వేర్వేరు నిబంధనలు ఉండడంతో ఈ గందరగోళం మరింత పెరిగింది. ముందుగా 2018 జూలై నుండి 2020 డిసెంబర్ వరకు ఉన్న కాలానికి సంబంధించి 30 నెలల బకాయిల గురించి చూద్దాము. సో, ఈ కాలంలో డీఏ శాతం 27.24 శాతం నుండి 30.39% పెరిగింది. ఈ బకాయిలను ప్రభుత్వం 3 విడతల బిల్లుల రూపంలో ప్రాసెస్ చేసింది. ఇందులో పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు 30 నెలల సొమ్మును వారి ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాల్లో ఇప్పటికే జమ చేయడం జరిగింది. అయితే నగదు రూపంలో రావాల్సిన పెన్షన్‌దారులకు మరియు సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ 30 నెలల బకాయిలలో 90% మొత్తాన్ని జనవరి 14, 2026న సంక్రాంతి పండుగ కానుకగా నగదు రూపంలో జమ చేశారు. అంటే చాలా కాలం వేచి చూసిన తర్వాత ఈ విడత డబ్బులు వారి చేతికైతే అందాయి. అదేవిధంగా 2019 డిసెంబర్ నుండి 2021 జూన్ వరకు ఉన్న మరో 30 నెలల కాలానికి సంబంధించిన బకాయిల పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. మరి ఈ సమయంలో డీఏ 3.53% మేర పెరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు 3 విడతల బిల్లులను తయారు చేసి సమర్పించారు. ఓపీఎస్ ఉద్యోగులకు యథావిధిగా వారి 30 నెలల బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లో పడిపోయాయి. కానీ ఇక్కడే పెన్షనర్లు మరియు సిపిఎస్ ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. వారికి రావాల్సిన 90% నగదు బకాయిలు ఇప్పుడు ఇంకా చెల్లించబడలేదు. సో, అవి ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమ నిత్యావసరాలకు మరియు వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారు. 2021 జూలై నెలకు సంబంధించిన డీఏ పెంపు 30.39% నుండి 33.53% వరకు. ఈ విషయంలో కూడా గందరగోళం నెలకొంది. ఈ కాలానికి సంబంధించి కొందరికి నగదు బకాయిలు అందగా మరికొందరికి ఒక్క నెల బకాయి కూడా ఇంకా అందలేదు. అధికారులు దీనికి సంబంధించి బిల్లులు సమర్పించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు ఆగిపోయాయి. మరోవైపు 2019 జూలై నుండి 2020 మార్చి వరకు ఉన్న 9 నెలల బకాయిలను ప్రభుత్వం నేరుగా ఇవ్వకుండా వాటిని పీఆర్సీ బకాయిలతో కలిపి చెల్లిస్తామని ఒక జీవో విడుదల చేసింది. అంటే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక మనం మర్చిపోకూడదని మరో విషయం ఏమిటంటే కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరికి సంబంధించి 3 డీఏ బకాయిలను కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే 2021 జూలై నుండి డిసెంబర్ వరకు ఉన్న 6 నెలల బకాయిలను కూడా పీఆర్సీ అరియర్స్‌లో కలిపేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన నగదు చేతికి అందకుండా కేవలం కాగితాల మీద లెక్కలకే పరిమితమైంది. ఇక ఇటీవల కాలానికి సంబంధించిన బకాయిల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2022 జనవరి నుండి 2023 జూన్ వరకు ఉన్నటువంటి 18 నెలల బకాయిలను సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024 నెలల్లో 3 వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ వాస్తవానికి ఇప్పటివరకు ఆ బిల్లులు సమర్పించడానికి కూడా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవకాశం ఇవ్వలేదు. దీనివల్ల ఓపీఎస్, సీపీఎస్ మరియు పెన్షనర్లు ఇలా ఏ ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా
అందలేదు. ప్రభుత్వం మాట ఇచ్చినా ఆచరణలో మాత్రం నిధుల విడుదల జరగలేదు. అదే తీరుగా 2022 జూలై నుండి 2023 అక్టోబర్ వరకు ఉన్న 16 నెలల బకాయిలను అనగా 22.75% నుండి 26.39% వరకు పెరిగిన ఏప్రిల్, జూలై, అక్టోబర్ 2024లలో 3 విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. అలాగే 2023 జనవరి నుండి 2024 మార్చి వరకు ఉన్న 15 నెలల బకాయిలను ఆగస్టు, నవంబర్ మరియు ఫిబ్రవరి 2025లలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు 2023 జూలై నుండి 2024 జూన్ వరకు ఉన్న 12 నెలల బకాయిలను కూడా 3 వాయిదాల్లో ఇస్తామని జీవోలో ఇచ్చారు. కానీ ఈ అన్ని సందర్భాల్లోనూ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందే తప్ప ట్రెజరీలో బిల్లులు పెట్టడానికి ఆప్షన్ ఇవ్వకపోవడంతో చెల్లింపులు ప్రక్రియ అనేది పూర్తిగా నిలిచిపోయిందనే చెప్పాలి. చివరగా భవిష్యత్తులో రావాల్సిన బకాయిల గురించి చూస్తే 2024 జనవరి నుండి 2025 సెప్టెంబర్ వరకు ఉన్న 21 నెలల బకాయిలను 2026 మరియు 27 సంవత్సరాల్లో ఇస్తామని ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న 2024 జూలై డీఏ, 2025 జనవరి డీఏలు మరియు 2025 జూలై అలాగే ప్రకటించాల్సి ఉంది. వీటికి తోడు 2026 సంవత్సరంలో కొత్త డీఏ జనవరి 2026కు సంబంధించి కూడా తోడయ్యాయి. వీటితో మొత్తంగా చూస్తే ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా 3 డీఏల నుండి 5 డీఏల వరకు అధికారికంగా ప్రకటించి వాటి బకాయిలను విడుదల చేయాల్సి ఉంది. ఉద్యోగ సంఘాలు ఈ జాప్యంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి కారణం చూపిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఈ బకాయిలన్నీ ఎప్పుడు ఒకేసారి క్లియర్ అవుతాయి అని ఉద్యోగ లోకం ఆశగా ఎదురుచూస్తోంది.